హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్‌డౌన్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ జరిగింది. అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఒక్కసారి గాదు, 2 సార్లు జరిగింది ఈ మ్యాచ్ ఈరోజు స్మాక్‌డౌన్‌లో. బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు జరిగింది ఈ మ్యాచ్ మనకి ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ అయితే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనుకున్నాను. బట్ ఈరోజు ఈ మ్యాచ్‌లో సామీ జేన్ స్టఫ్ తప్ప మిగతాదంతా బోరింగ్ అని జెప్పాలి. సో, సామీ జేన్ కొంచెం ఎంటర్‌టైన్ జేషిండు. సో, మీ అందరికి తెలిసిందే స్పెషల్ గెస్ట్ రెఫరీ ఒక సూపర్ స్టార్ ఉంటే సో, మ్యాచ్‌లో కొంచెం ఇన్వాల్వ్ అవుతాడు. సో, అదే జరిగిందన్నమాట. సో, గుంతరు పైన అంటే చెయ్యేస్తాడు. సో, కళ్ళల్లో వేలు పెట్టి నొక్కుతాడన్నమాట. వెనకకి లాగేస్తాడు. సో, దాంతో గుంతర్‌కి కోపమొస్తది. గుంతర్ సామీ జేన్ పైన అటాక్ చేస్తాడు. పవర్ బాంబ్ కొడతాడు. సామీ జేన్ కింద పడిపోతాడు. అండ్ అప్పుడు ఇంకొక కొత్త రెఫరీ వస్తాడు. సో, కొత్త రెఫరీ వచ్చిన తర్వాత మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. అండ్ ఆ కొత్త రెఫరీ కౌంట్ చేసేటప్పుడు సామీ జేన్ బయటకి లాగేస్తాడు. అండ్ స్టిల్ మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. మన కోడీ రోడ్స్ గుంతర్‌కి రోల్ అప్ చేద్దామని చూస్తాడు. అదే టైంలో సామీ జేన్ వస్తాడు. సామీ జేన్ వచ్చి కోడికి హెల్ప్ చేస్తాడు. గుంతర్ పైన అంటే ఆ రింగ్ రోప్స్ హెల్ప్ తీసుకోకుండా ఆ రింగ్ రోప్స్ పట్టుకొనివ్వకుండా చేస్తాడు గుంతర్‌కి. ఆయన దాని తర్వాత కోడి రోల్ అప్ చేస్తాడు. అండ్ సామీ జేన్ ఏమో ఫాస్ట్ కౌంట్ చేసేస్తాడు. సో, ఆ 3 కౌంట్‌లు చేయనీకి 3 సెకన్లు పడతాయి కదా! ఒక సెకన్‌లో 1, 2, 3 కొట్టేస్తాడు. ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ గెలుస్తాడనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత గుంతర్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. కోడీ రోడ్స్ కొంచెం షాక్‌లో ఉంటాడు. హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ సామీ జేన్ గూడా అంటే ఫ్రస్ట్రేషన్‌లో కనిపిస్తాడు. నిక్ వస్తాడు. "ఏం చేస్తున్నావు?" అన్నట్టుగా సామీ జేన్ పైన కోపం చూపిస్తాడు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో ఈళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారనమాట. సో, ముగ్గురు మాట్లాడుకొని కోడీ రోడ్స్ డైరెక్ట్‌గా రింగ్‌లోకొస్తాడు. అండ్ మన గుంతర్ ఏమో మన సామీ జేన్‌తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు గొరిల్లా పొజిషన్‌లో. సో, అంతలోనే కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చేసి అంటే ఈ మ్యాచ్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అంటాడు. గుంతర్‌ని పిలుస్తాడు. అండ్ మన నిక్ కూడా ఆ మ్యాచ్‌ని అఫీషియల్ చేసేస్తాడు. అండ్ గుంతరు గొరిల్లా పొజిషన్‌లో ఉన్న సామీ జేన్ పైన అటాక్ చేసొస్తాడు రింగ్‌లోకి. అటాక్ చేసి సామీ జేన్ పైన రింగ్‌లోకొస్తాడు. మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. సో, మళ్ళొకసారి కోడీ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతదన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మళ్ళీ సామీ జేన్ వస్తాడు. ఎందుకంటే గుంతర్ అటాక్ చేసిండు కదా! సామీ జేన్ పైన. సో, సామీ జేన్ వచ్చి గుంతర్‌కి హల్లోవా కిక్ కొడతాడు. ఇంకేముంది ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. రెఫరీ చూసేసి డిస్‌క్వాలిఫై చేసేస్తాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు రెఫరీ. అండ్ అదే టైంలో మన సామీ జేన్ మన రెఫరీ దగ్గర నుండి ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు. రెఫరీ పైన అటాక్ చేస్తాడు. "నువ్వెందుకొచ్చినావు" అన్నట్టుగా ఆ రెఫరీ అడుగుతూ ఉంటే రెఫరీ పైన అటాక్ చేస్తాడు సామీ జేన్. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ పైన కూడా అటాక్ చేసేస్తాడు ఆ ఛాంపియన్‌షిప్‌తో. సో, ఆ ఛాంపియన్‌షిప్‌ని అక్కనే పడేసి ఇక ఎళ్ళిపోతాడనమాట ఫ్రస్ట్రేట్ అవుతూ. అండ్ దాని తర్వాత మన గుంతర్ నిక్ దగ్గరికెళ్తాడు. "సో, ఇదంతా నువ్వు కావాలనే చేసినావు. అసలు నీకు ఎలా బుక్ చేయాలో తెలవదు. ఇక నువ్వంతా కావాలనే చేస్తున్నావు. నాకు రీమ్యాచ్ కావాలి" అన్నట్టుగా ఈ టైప్‌లో మన గుంతర్ చెప్తాడన్నమాట నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో. చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. సో, తిడతాడు. అంటే నీకు బిజినెస్‌ని చేయడం రాదు అన్నట్టుగా తిడతాడు. సో, రీమ్యాచ్ కావాలని చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. సో, దాని తర్వాత మళ్ళీ సామీ జేన్ దగ్గరికెళ్తాడు. "అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వేమనుకున్నా ఏం చేస్తున్నావు?" అన్నట్టుగా సామీ జేన్‌ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. సో, గుంతర్ పైన ఎందుకు అటాక్ చేస్తున్నావు అన్నట్టుగా అడిగితే సామీ జేన్ ఏమంటాడంటే, "అంటే నీకు మంచే జరిగింది గదా! సో, నేను అడిగినానా? ఈ స్పెషల్ గెస్ట్ రెఫరీగా నేను ఉంటానని నేను అడిగినానా? మీరే నియమించినారు. సరే నేను ఒప్పుకున్నాను. వచ్చినాను. స్పెషల్ గెస్ట్ రెఫరీగా చేసినాను. నా డెసిషన్ ఫైనల్ ఉండాలక్కడ. కానీ ఏం చేసిండు? ఆ గుంతర్ నా పైన అటాక్ చేసిండు. అది నీకు కనబడతలేదా? అది నీకు కనబడతలేదు. గుంతర్ నా పైన అటాక్ చేసింది నీకు కనబడదు. అండ్ నీ కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉన్నాడు. ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఛాంపియన్‌గా ఉన్నాడు. నీకు కావాల్సింది కూడా అదే గోల్డెన్ బాయ్ గదా నీకు. సో, నువ్వు హ్యాపీగా ఉన్నావు. అండ్ మీరు నాకు థాంక్స్ చెప్పాలి. సో, నా వల్లనే ఈరోజు కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉన్నాడు అని మన సామీ జేన్ నిక్ నిందిస్తాడనమాట. ఆయన దాని తర్వాత మన దగ్గరికి కోడీ రోడ్స్ ఎళ్తాడు. కోడీ రోడ్స్ ఎళ్లి ఏమంటాడంటే, ఇక దీనికి సొల్యూషన్ కావాలి. సో, ఎండ్ చేసేయాలి అన్నట్టుగా అడుగుతాడు. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అన్నట్టుగా చెప్తాడన్నమాట నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం. సో, దాన్ని అఫీషియల్ చేసేస్తాడు. సో, కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ వర్సెస్ సామీ జేన్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో. ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఈళ్ళ ముగ్గురు మధ్య మ్యాచ్ జరుగుతది. సో, ఇదంతెందుకు కథ నడిపిస్తున్నారంటే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కోసం. సో, మరి ఇక్కడైనా ఛాంపియన్‌షిప్ హ్యాండ్స్ చేంజ్ అవుతదా అనేది చూడాలి. సో, ఈరోజైతే ట్రిపుల్ థ్రెట్ కోసం ఇక్కడ చేపిచ్చినారు. బట్ చాలామంది ఏమంటున్నారంటే మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు స్క్రీన్ మీద చూస్తే సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో మీకు ఈజీగా అర్థం అవుతది. సో, మీరు చెప్పండి. మీకు ఈ మ్యాచ్ ఎట్లా అనిపించింది? సో, మ్యాచ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండేనా? మీరనుకున్నట్టే ఉండేనా?
మీకేమనిపించింది ఈ మ్యాచ్ పైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి మన జేకబ్ ఫాటు, సోలో సికోవ మధ్యలో ఒక చిన్న కాన్వర్జేషన్ చూపిస్తారు. సో, మన జేకబ్ ఫాటు సోలో సికోవ దగ్గరికెళ్తాడు. జేకబ్ ఏమంటాడంటే, "ఏం ఆలోచించినవు? సో, నువ్వు చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నావు. రోమన్ రీన్స్ ఇంతసేపు ఆగలేడు" అన్నట్టుగా ఈ టైప్‌లో జేకబ్ ఫాటు సోలో సికోవకి చెప్తాడు. అంటే ఏందంటే, సోలో సికోవని రోమన్ రీన్స్ టీమ్‌లోకి రావాలని రోమన్ రీన్స్ కోరుకుంటున్నాడని లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో జేకబ్ ఫాటు సోలో సికోవ్‌కి చెప్పింది గదా! సో, దాని గురించి అడుగుతాడు జేకబ్. సో, రోమన్ రీన్స్ ఎక్కువ టైం వేస్ట్ జేయడు. సో, నీకింకా చాలా ఎక్కువ టైం ఇచ్చిండు. సో, నువ్వు జెప్పాలి అన్నట్టుగా ఈ టైప్‌లో సోలో సికోవ్‌ని అడుగుతాడు మన జేకబ్ ఫాటు. సో, దాని గురించి ఏం పట్టించుకోడనమాట మన సోలో సికోవ. అండ్ దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్, ఆర్-ట్రూత్ వర్సెస్ ఎంఎఫ్‌టి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండే. అండ్ ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవ ఇన్వాల్వ్ అవుతాడు. సో, దాని వలన ఒక టైప్‌లో ఈళ్ళు ఓడిపోతారనమాట ఎంఎఫ్‌టి మెంబర్స్. సో, మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్, ఆర్-ట్రూతే విన్ అవుతారు. అండ్ దాని తర్వాత సోలో సికోవ రింగ్ ఎక్కి ఏప్రాన్ పైన నిల్చొని వాళ్ళకి చేయిద్దామని చూస్తాడు. బట్ వాళ్ళు పట్టించుకోకుండా ఎళ్ళిపోతారనమాట. టాలా టోంగా అండ్ మన తామా టోంగా ఆళ్ళు పట్టించుకోకుండా అక్కడ నుండి ఎళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి మన రికీ సెయింట్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండే. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రికీ సెయింటే విన్ అయిండు. అంటే మన కార్మెలో హేస్‌కి కొంచెం ఒక టైప్‌లో చీటింగ్ అని జెప్పాలి. ఆ టర్న్ బకిల్ ఊడిపోతది. ఆ టర్న్ బకిల్ ఊడిపోయినప్పుడు లోబ్‌లో పడతది. ఆ రింగ్ రోప్స్ పైన ఎక్కినప్పుడు కార్మెలో హేస్‌కి. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు రిక్కీ సెయింట్. సో, అందుకని ఈ మ్యాచ్‌లో రిక్కీ సెయింట్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఇంకేముంది మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో రిక్కీ సెయింట్ వర్సెస్ మన ట్రిక్ విలియమ్స్ మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతది. ఇది అఫీషియల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన ఆర్-ట్రూత్ దగ్గరికి ఫిన్ బాలర్ వస్తాడు. సో, ఫిన్ బాలర్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడన్నమాట ఆర్-ట్రూత్‌కి. అంటే ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా టైటిల్‌ని డిఫెండ్ చేసుకున్నారు గదా! సో, దానికోసం కంగ్రాట్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్ వస్తాడు. సో, డేమియన్ ప్రీస్ట్ వచ్చి ఫిన్ బాలర్ గురించి కొంచెం టఫ్‌గా మాట్లాడతారనమాట. అంటే నిన్ను నమ్మలేమన్నట్టుగా. సో, వీళ్ళు గెలిచినారు, పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టుగా ఈ టైప్‌లో ఆర్-ట్రూత్ మాట్లాడుతూ ఉంటే, ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు నేను నమ్మలేని మనుషులతో ఉండలేను. వాళ్ళతో పార్టీ సెలబ్రేట్ చేసుకోలేను అన్నట్టుగా ఈ టైప్‌లో డేమియన్ చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ జే ఉసో వర్సెస్ జవాన్ ఎవన్స్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఇది. మ్యాచ్ అయితే బాగుండే. అండ్ మ్యాచ్ కంటే ముందు ఈళ్ళిద్దరి మధ్యలో చిన్న కాన్వర్జేషన్ జరిగింది. అది కొంచెం ఫన్నీగా ఉండే. సో, మన జే ఉసోతో అంటాడనమాట జవాన్ ఎవన్స్. సో, ఈరోజు మ్యాచ్ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అంటే నేను నీ ఫ్యాన్‌ని. నువ్వంటే నాకిష్టం. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అంకుల్ అని అంటాడు జే ఉసోని మన జవాన్ ఎవన్స్. అంటే ఇప్పుడు నువ్వేమని పిలిచినావని జే ఉసో అంటాడు. సో, ఏమని పిలిచినానంటే అంకుల్ అని పిలిచినా అని జవాన్ ఎవన్స్ అంటాడనమాట. అప్పుడు జే ఉసో ఏమంటాడంటే రింగ్‌లో నీ పని చూసుకుంటా కొడకా అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండే. జే ఉసో కిరాక్‌గా ఫైట్ చేసిండు. అండ్ జవాన్ ఎవన్స్ కూడా మంచిగా ఫైట్ చేసిండు. సో, జే ఉసోకి కొన్ని రోజులుగా మ్యాచెస్‌లో ఫైట్ చేయనీకి రావట్లేదు. అసలు ఫైట్ చేయలేడని అన్నారు. బట్ ఈ మ్యాచ్‌లో కొంచెం డీసెంట్‌గా ఫైట్ చేసిండు. పర్లేదు. జే ఉసో ఈస్ బ్యాక్ అని చెప్పాలి ఈ మ్యాచ్‌లో అయితే. మ్యాచ్ అయితే బాగుండే. ఈ మ్యాచ్‌లో జవాన్ ఎవన్స్ ఓడిపోతాడు. జే ఉసోనే గెలుస్తాడు. అండ్ జవాన్ ఎవన్స్‌కి కొంచెం ప్రాబ్లమ్ గూడా ఉండే. సో, అందుకనే ఈ మ్యాచ్‌లో జే ఉసో గెలుస్తాడు. గెలిచిన తర్వాత రెస్పెక్ట్ ఇస్తాడు జవాన్ ఎవన్స్‌కి. హ్యాండ్ పైకి రైజ్ చేసి రెస్పెక్ట్ ఇస్తాడు మన జే ఉసో. అండ్ దాని తర్వాత మళ్ళీ జేకబ్ ఫాటు, సోలో సికోవ కనిపిస్తారనమాట. సోలో సికోవ జేకబ్ ఫాటుతో చెప్తాడు. అంటే ఇప్పుడేంది మీరు ఇక్కడికొచ్చి రోమన్ రీన్స్ మిమ్మల్ని ఇక్కడికి పంపించి నా టీమ్‌ని గెలుపుతున్నారు మీరు. సో, నా మైండ్‌లో ఇరిగి సో, నా టీమ్‌ని మొత్తం స్పాయిల్ చేద్దామని చూస్తున్నారు. చూడు జేకబ్ ఇప్పుడు నువ్వెళ్ళి మీ రోమన్‌కి చెప్పు. ఇంకొకసారి నా ఫ్యామిలీ బిజినెస్‌లో గనక మీరు ఏలు పెడితే, నేను మళ్ళొకసారి ఇగ ఈ మాటలుండవు. సో, నేను ఇప్పుడు రోమన్ రీన్స్ ఎక్కడైతే ఉంటాడో ఆ షోకి ఎళ్లి మీ ఫ్యామిలీని గెలకాల్సొస్తది. మీ రోమన్ రీన్స్ టీమ్‌ని గెలకాల్సి వస్తది అన్నట్టుగా సోలో సికో వార్నింగ్ ఇచ్చేస్తాడు మన రోమన్ రీన్స్‌కి, జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి చెప్పమని ఈ టైప్‌లో చెప్తాడు. చూద్దాం మరి. ఇక్కడ ఈళ్ళైతే కలిసి లేరు. మన టామాటోంగా, టాలాటోంగా ఇద్దరు చెయ్యి పెట్టి ఎళ్ళిపోయినారు. సో, మళ్ళీ కలుస్తారు. బట్ అది అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు ఆ బాండింగ్ అనేది. సో, మెల్లమెల్లగా సోలో సికోవ ఒంటరి వాడవుతాడా? రోమన్ రెడ్స్ టీమ్‌లో జాయిన్ అవుతాడా? అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. బట్ సోలో సికోవనైతే దాన్ని కాదంటుండు. నేను రాను అంటుండు. నా ఫ్యామిలీ బిజినెస్ నాది వేరు అంటుండు. చూద్దాం మరి ముందు ముందు ఏమవుతదో. అండ్ నెక్స్ట్ వచ్చి కోడీ రోడ్స్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు.
కంగ్రాట్స్ చెప్తాడు మన జెవుసోకి, కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత ఇంకొక స్టెప్ ఉంటది గదా! ఫైనల్ అది ఒబా ఫేమితో అన్నట్టుగా అంటారు. అండ్ మన జెవుసో ఏమంటాడంటే, ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో మనిద్దరమే ఉంటాం. సో, నేనే గెలుస్తాను. మనిద్దరమే ఫైట్ చేస్తాం అన్నట్టుగా జెవుసో చెప్పిండు. అండ్ అప్పుడు కోవి ఏమంటాడంటే, సో, సేమ్ అంటే నన్ను ఫైండ్ ఔట్ చేయడం ఈజీయే గానీ, ఓడిపించడం కష్టం అన్నట్టుగా చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ అప్పుడే సామీ జేన్ వస్తాడు. సామీ జేన్, జెవుసో మధ్యలో చిన్న కాన్వర్జేషన్ జరుగుతది. ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అండ్ మన సామీ జేన్ జెవుసోని అడుగుతాడు. జెవుసో సామీని అడుగుతాడు. బాగుండే. అండ్ దాని తర్వాత 'కింగ్ ఆఫ్ ద రింగ్' సెమీ ఫైనల్‌ని గెలిచినావు. అండ్ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏంటి ఇంకొక స్టెప్ ఉంది గదా! ఫైనల్‌ని గూడా గెలుస్తావా అన్నట్టుగా ఈ టైప్‌లో సామీ జేన్ జెవుసోని అడుగుతాడు. అండ్ ఇప్పుడు నువ్వు ఈ సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేయాల్సింది కొడీ రోడ్స్‌తో కాదు. నాతో ఫైట్ చేయాల్సి ఉంటది అన్నట్టుగా సామీ జేన్ అంటాడు. అంటే ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉంది గదా! సో, ఈ ట్రిపుల్ థ్రెట్‌లో సామీ జేన్ గెలుస్తాడంట. సామీ జేన్ ప్రకారం సామీ జేన్ వర్సెస్ చెవుసో మ్యాచ్ జరుగుతదన్నట్టుగా చెప్తుండు. సో, చూద్దాం మరి ఇది జరుగుతదా? జరగదా? అనేది నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో తెలుస్తది. అండ్ దాని తర్వాత సామీ జేన్ హాయ్ చెప్తాడన్నమాట. అంటే రోమన్ రెయిన్స్ టీమ్ మెంబర్స్‌కి హాయ్ చెప్పు నా తరపున అన్నట్టుగా సామీ జేన్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈవెంట్‌లో షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ లివ్ మొర్గన్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది 'క్వీన్ ఆఫ్ ద రింగ్'. సో, ఈ మ్యాచ్ కంటే ముందు షార్లెట్ ఫ్లేర్ పైన వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారు. జేడ్ కార్గిల్, బీ ఫాబర్మిషన్ కలిసి అంటే షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తారు. ఇంజ్యూరీ ప్రాబ్లమ్ అయితే అవుతది. అయినా సరే మన నికోలిస్ వచ్చి, అలెక్సా బ్లిస్ వచ్చి మ్యాచ్‌లో ఫైట్ చేద్దని చెప్తే అయినా సరే షార్లెట్ ఫ్లేర్ ఫైట్ చేస్తది. మంచిగానే ఉండే మ్యాచు. ఆ ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉన్నా సరే మంచిగానే ఫైట్ చేసింది. గట్టి ఫైట్ అయితే ఇచ్చింది షార్లెట్ ఫ్లేర్. బట్ ఏం చేద్దాం ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉంది కాలుకి. పదే పదే లివ్ మోర్గన్ ఆ కాలు పైన అటాక్ చేసింది. ఆ కాలుని టార్గెట్ చేస్తూ అటాక్ చేసింది. అయినా సరే మళ్ళీ మధ్యలో మ్యాచ్ మధ్యలో వాళ్ళొస్తారు. నికోలస్ వస్తారు. షార్లెట్ ఫ్లేర్‌కి ఆ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అవుతది. వాళ్ళొచ్చి వద్దన్నా సరే షార్లెట్ ఫ్లేర్ స్టిల్ ఫైట్ చేస్తూ ఉంటది. సో, ఫైనల్‌గా లివ్ మోర్గన్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతది. ఆబ్లియన్ కనెక్ట్ చేసి మ్యాచ్ అయిపోతది. ఇక్కడే ఈ మ్యాచ్‌లో లివ్ మొర్గన్ గెలుస్తది. లివ్ మొర్గన్ గెలిసింది ఈ మ్యాచ్‌లో. సో, ఇప్పుడు లివ్ మొర్గన్ వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ జరుగుతుంది. నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో ఫైనల్ మ్యాచ్ ఇది. సో, ఇక్కడ లివ్ మొర్గన్ గెలుసుడు కరెక్టేనా? అంటే తను వుమెన్స్ వరల్డ్ చాంపియన్ గదా! వుమెన్స్ వరల్డ్ చాంపియన్ అయ్యుండి, మెయిన్ చాంపియన్ అయ్యుండి ఫైనల్‌కి పోయింది. సో, ఈ ఫైనల్‌కి పోయిందంటే ఇప్పుడు వేరే సూపర్ స్టార్స్‌కి ఏం ఆపర్చునిటీ వస్తది చెప్పండి? ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో తను చాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయాల్సింది. తను డిఫెండ్ చేయక, తను ఇంకొక చాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ చాంపియన్‌షిప్‌కి వాల్యూ లేదా అసలు? అంటే ఇప్పుడు ఒక స్టోరీ చూపిస్తున్నారు కావచ్చు. ఇప్పుడు నైట్ ఆఫ్ చాంపియన్స్ స్టెఫనీ వాకియర్ వస్తది కావచ్చు. స్టెఫనీ వాకియర్ వచ్చి డిస్ట్రాక్ట్ చేసేది కావచ్చు. దాని తర్వాత ఫ్యూడ్ కంటిన్యూ అవుతది కావచ్చు. సమ్మర్ స్లామ్‌లో ఈ మ్యాచ్ జరుగుతది కావచ్చు. సరే ఈ మ్యాచ్ అట్లా ఇప్పుడు ఇట్లా కాకుండా వేరే విధంగా కూడా బుక్ చేయొచ్చు కదా! లివ్ మొర్గన్‌ని చాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేసి 'క్వీన్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్‌లో పార్టిసిపేట్ చేయకుండా డిఫరెంట్‌గా బుక్ చేయొచ్చు కదా! తనకి ఫ్రెష్ స్టోరీ లైన్, ఫ్రెష్ ఫ్యూడ్. బట్ ఈళ్ళు అది చూపించలేదు. సో, ఈ ఫైనల్ దాకా తీసుకొచ్చినారు. ఈ ఫైనల్స్‌లో మరి స్టెఫనీ వాకియర్ వస్తదా? తనే గెలుస్తదా? గెలిసి రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తదా అనేది చూడాలి. సో, రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తే ఒకవేళ ఫైనల్స్ గెలిచి దీనికంతా చెత్త బుకింగ్ ఇంకోటుండదనమాట. సో, తను మెయిన్ చాంపియన్ ఇంకొక మెయిన్ చాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయడం. అంటే ఆ చాంపియన్‌షిప్ కోసం ఆపర్చునిటీని గెయిన్ చేయడం. అంటే మిగతా వాళ్ళేంది ఎరిపప్పలా ఈళ్ళందరూ చూసేటోళ్ళు. సో, అది గాదు గదా! సో, తను గెలవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్వరేమన్నా అనుకోరి. నాకు ఈరోజు గెలిచుడే కొంచెం షాకింగ్‌గా అనిపించింది. గెలవదు అసలు స్టెఫనీ వాకియర్ వస్తదనుకున్న ఈరోజు మెయిన్ ఈవెంట్ అని అనుడుతోటే. బట్ రాలేదు. నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో మేబీ ఏమైనా వస్తదో కావచ్చు. చూడాలి. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. మీకు స్మాక్ డౌన్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి.